భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక చాలామంది దంపతులు బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది దంపతుల మధ్య వారి మధ్య ఉన్నటువంటి మూడో వ్యక్తిని ఎట్లా నివారణ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారు ఆదివారం రోజున బ్రహ్మ ముహూర్తంలోని తలస్నానం చేసి, పసుపు రంగు నూతన వస్త్రాలు ధరించి, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉత్తరేణి చెట్టు వద్దకు వెళ్ళండి. ఉత్తరేణి చెట్టుకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ఉత్తరేణి చెట్టు యొక్క వేరు 2 అంగుళాలు సేకరించుకోండి. దానిని నేను చెప్పిన ముహూర్తంలోని తాయెత్తులో ధరించండి. మీరు జన్మించిన రాశి లేదంటే నక్షత్రం నాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే కనుక మీరు ఏ ముహూర్తంలో ఈ ప్రక్రియ చేయాలని చెప్తాను. అదేవిధంగా ఈ తాయెత్తు ధరించినటువంటి మరుక్షణం నుంచి కూడా మార్పు అనేది మీరు చూసే పరిస్థితి అనేది ఉంటుంది. బయట సమాజంలో ఒకలా, ఇంట్లో ఒకలా ప్రవర్తించే వ్యక్తులకు కావచ్చు, తమ జీవిత భాగస్వామిని ఆకర్షించుకోవాలి అని అనుకునేవారు కావచ్చు. ముహూర్త బలం అనేది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా మీ యొక్క రాశి నక్షత్రం కానీ కామెంట్ ద్వారా తెలియజేసి మీ యొక్క ముహూర్త బలం ఎప్పుడు ఉన్నది అనేది విషయం మీరు తెలుసుకోవచ్చు.